నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. అఖండ ఐశ్వర్యవతి భవ, ఆనంద సిద్ధిరస్తు, మహాలక్ష్మి కృపాకటాక్ష సిద్ధిరస్తు. థ్యాంక్ యూ గురుగారు. గురుగారు, భగవంతుడి అనుగ్రహం పొందాలి అంటే ఆలయాలకు వెళ్ళడము, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము, క్షేత్రాలను దర్శించడము, ఇవన్నీ చేస్తేనే ఆయన అనుగ్రహం పొందొచ్చు అంటారా? ఇవన్నీ చేయకపోయినా పొందే మార్గం ఏదైనా ఉందా? నమోస్తునంతాయ సహస్రమూర్తయే సహస్రపాదా క్షిరోర్బాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారణే నమః. మనకి ఒక సహస్రమైనటువంటి అనంత రూపమైనటువంటి ఆ వ్యక్తి ఇక్కడ లేడా అంటే యాంకర్ రూపంలో కూడా దేవుడు ఉన్నాడు, కెమెరామెన్ రూపంలో దేవుడు ఉన్నాడు, ఎక్కడైనా దేవుడు ఉన్నాడు. మనకి సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. ఎలాగైతే నదులన్నీ కూడా వెళ్ళి సముద్రంలో కలుస్తున్నాయో మనం పెట్టేటువంటి ప్రతి నమస్కారం కూడా కేశవుడికి చెందుతుంది. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. మరి కాబట్టి ఇప్పుడు మీలోనే దేవుని చూడవచ్చు, మీలోనే అమ్మవారిని చూడవచ్చు. అంటే ఒక రూపంతోనే మనకి భావన కాదు ఇక్కడ. అంటే మీలో ఉన్నటువంటి నేను ఆత్మ చైతన్యాన్ని సందర్శించే ప్రయత్నం చేయాలి. అది మనకి బాహ్యమైనటువంటి రూపంతో చూసి ఒక రకమైనటువంటి భావోద్వేగంతో ఉన్నాం మనం. సో ఈ మతం అని ఆ మతం అని చెప్తుంది, ఇక్కడ దానికి అక్కడ లేదు. ఇప్పుడు ఎక్కడైనా సరే ప్రతి వ్యక్తి నుంచి కూడా ఇక్కడ కూర్చొని నిరామయంగా పూజించమని చెప్తుంది. విగ్రహారాధన లేదన్న విషయం వాస్తవం. మనకి అసలు హిందూ ధర్మంలో విగ్రహారాధన లేదు మనకి. ఇందాక ఈ ప్రశ్నకు సమాధానం అదే. దేవాలయానికి ఎందుకు వెళ్తున్నాము అనేటువంటి భావన అదే. విగ్రహారాధన లేదు. కానీ ఎందుకు వచ్చింది అంటే కలిపురుషుడి యొక్క మాయా ప్రపంచంలో ఉన్నాం మనం. కలిపురుషుడి యొక్క మాయా ప్రపంచంలో ఉన్నప్పుడు మనకేంటంటే 2 నిమిషాలు మనం కూర్చోగానే మనలో అనేక రకాల భావనలు బయటికి వచ్చేసి మనల్ని ఏకాత్మ భావన నుంచి బయటపడేస్తుంటారు. ఏకాత్మ భావన అంటే ఏమిటి? భగవంతుని చేరుకోవడానికి. అందరం కూడా భగవంతుడు చేరుకోవడానికి చచ్చిపోతామా? భగవంతుడు చనిపోవడం కాదయ్యా నాయన, భగవంతుల్లో లీనమవ్వడము. ఆయనకి మనం సపోర్ట్గా ఉంటే ఆయన మనకి ధైర్యాన్ని స్థైర్యాన్ని కలిగించి మనలో దైన్యాన్ని పోగొడతాడు. ఆయన నీ ఉద్యోగం చేసుకోమంటాడు, నిన్ను కాపురం చేయమంటాడు, నిన్ను ప్రేమించమంటాడు, పిల్లని కనమంటాడు, చదువుకోమంటాడు, ఉద్యోగం చేయమంటాడు. ఆయన ఏమి టక్కన వచ్చేసి రాగానే మనమేమి శృంగేరి చిన్న స్వామిలం కాదు, లేదా కంచి శృంగేరి చిన్న స్వామిలం కాదు. మనం వెంటనే పిలిచి మనకి సన్యాస దీక్ష ఇవ్వడానికి అది మహాపరమ పూజ్యమైనటువంటి ఆస్థానం. అది అక్కడికి మనం చేరుకోవాలంటే ఎన్నో పుణ్యజన్మల మనకి పవిత్రత ఉండాలి. సో కాబట్టి దేవుడే వెంటనే అందరికి సన్యాసం ఇచ్చేసి నాలో కలుపుకోడు, అయితే చంపేసి మోక్షం ఇస్తానని చెప్పి చంపాడు. నీలో ఉండేటువంటి అహంకార తత్వాన్ని, అనేకమైనటువంటి కల్మషాలని తీసివేసేగలిగే శక్తి ఉంటుంది. దాని ఏకాత్మ భావన అంటారు. ఆ భగవంతుడు లీనమవడం అది అర్థం. అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి దేవాలయానికి వెళ్తేనే అవుతుందంటే ఎందుకు దేవాలయాలు? మరి అక్కడ వచ్చేసి స్వయంభూగా వెంకటేశ్వర స్వామి, ఇక్కడ పీఠ మీద భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి, ఇక్కడ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహేశ్వరుడు, వేములవాడలో రాజరాజేశ్వరుడు. మరి వీళ్ళందరూ ఎందుకు స్వామికి వెళ్ళబడ్డారు? ఎందుకంటే ఇక్కడ కలిమాయలో ప్రభావం చేత కాముకమైనటువంటి భావనలు మనలో బుర్రలోకి వచ్చేస్తాయి. ఎందుకు ధ్యానం చేసుకుందాం కూర్చున్నాను అనుకోండి, ఎవరైనా సరే యు జస్ట్ ట్రై యువర్ సెల్ఫ్. ధ్యానంలో కూర్చుంటే ఫస్ట్ మనకు వచ్చేవి నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ భావాలు. ఆడ కానీ మగ కానీ వాళ్ళకి వచ్చేవి నెగిటివ్ ఆలోచనలు. అంటే నాకు డబ్బు వస్తా రాదా, నన్ను వీడు ఎలా చూస్తున్నాడు, వాడు నన్ను అలా చూస్తున్నాడా, ఈ పిల్ల నా గురించి ఏమనుకుంటుంది, ఈ అమ్మాయి బాగుందా లేదా, ఈ అమ్మాయితో ఎలా ఉండాలి నేను, అంటే వక్రమైనటువంటి భావనతోనే మన యొక్క ఈ వాసనలు బయటకు వచ్చేస్తుంటాయి. అలా రావడం మంచిది. ఎందుకు? మనలో ఉండేటువంటి చెడు బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే బయటికి వెళ్ళిపోతే ప్యూరిటీ వచ్చేది మనకి. ఆ ప్యూరిటీ రావాలంటే చెడు అంతా బయటికి వెళ్ళిపోవాలి. మనం కూర్చోగానే ఆ ప్యూరిటీ నుంచి కలిసి తెచ్చేసుకోమో నాకు ఏదో వస్తుందని చెప్పేసి బయటకు వచ్చేసి ఏదైతే వీడు మనసులో ఉండదో నిజం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు మనిషి. అంటే అమ్మాయిని అనుభవిద్దామని, అబ్బాయిని అనుభవిద్దామని, డబ్బు లాగేసుకుందామని, లేదా తప్పుడు పని చేద్దామని. మనుషులకి తప్పుడు మార్గంలో వెళ్ళేటువంటి వ్యక్తులు 100% ఉన్నారు. కుల మత వర్గ వర్ణ వేద లేకుండా 100% మంది నెగిటివ్ థాట్లో ఉన్నారు. ఇది నిజం. ఇటువంటి నెగిటివ్ థాట్లో నుంచి అంటే మీరు అనేక రకాలైనటువంటి ఈ ఇబ్బందుల నుంచి బయటపడడానికి మనకి విగ్రహారాధన ఏర్పడింది. అంతే తప్ప దేవాలయానికి ఖచ్చితంగా వెళితేనే మనకి పుణ్యం కలుగుతుందా, మోక్షం లేదండి. మన దేవాలయంలో, మన ఇల్లే దేవాలయం కదా, అసలు ఇంటిని దేవాలయం ఉన్నారు, ఇల్లే పరమ పవిత్ర దేవాలయం. మరి అటువంటి దేవాలయాన్ని వదిలిపెట్టేసి నేను ఎక్కడికో నేను తిరుపతి వెళ్తా, తిరుమలలో స్వామిని చూస్తా, ఎక్కడ చూస్తా, అక్కడ చూడడం వల్ల ఏంటి? ఆ తీర్థం యొక్క పవిత్రత,
అక్కడ వెళ్ళడం వల్ల మనకి అనేక రకాల ఒక పాజిటివ్ వైబ్రేషన్స్, ప్రాంతం యొక్క ప్రభావం, యాదగిరిగుట్టలో ఒక ప్రభావం, ఆ కొండ మీద ఉన్నటువంటి శక్తి మనలో ఇమిడ్చుకునే తత్వాన్ని, అన్ని దేవాలయాలకు వెళ్ళి మనం ఆ చైతన్యాన్ని పొందడం కోసం మనం దేవాలయ దర్శనానికి వెళ్ళాలి తప్ప దేవాలయానికి వెళ్తేనే మోక్షం వస్తుందా? అబద్ధం. దేవాలయానికి వెళ్తే మోక్షము అది ఎట్టి పరిస్థితుల్లో మీకు రాదు. అసలు దేవాలయానికి వెళ్ళాల్సిన అవసరము లేదు అని మీరు వెంటనే కామెంట్ పెట్టవచ్చు, కిరణ్ శర్మ దేవాలయానికి వెళ్ళొద్దన్నాడు అని మీరు తమిళ కూడా పెట్టుకోవచ్చు. ఎందుకు వెళ్ళొద్దానంటే కేవలం అక్కడ భగవంతుడున్నాడన్న భావంతో వెళ్ళకండి. అక్కడ చైతన్యాన్ని పొందడానికి, అక్కడ స్వామితో పాటుగా ప్రకృతి చైతన్యాన్ని పొందడానికి, ఆయా ప్రాంతాల యొక్క మనం అనేక రకాల తీర్థాలని స్నానం చేయడానికి, ఒక మంచి వైబ్రేషన్ పొందడానికి దేవాలయాలు వెళ్ళి పుణ్యక్షేత్ర తీర్థన, సముద్ర స్నానము, నదీ స్నానం కూడా చేయాలి. కానీ ఇంటికన్నా ముఖ్యం దేవాలయం ఇంకోటి లేదు. ఇంటిలోనే సమస్త వెంకటేశ్వర స్వామిని పూజించవచ్చు, ఆ శివయ్యను పూజించవచ్చు, దత్తాత్రేయుని పూజించవచ్చు, దుర్గమ్మను పూజించవచ్చు, సరస్వతి అమ్మని పూజించవచ్చు, లక్ష్మీదేవిని పూజించవచ్చు. ఇన్ని దేవతలు ఇంట్లో పెట్టుకొని అక్కడికి వెళ్ళడం ఎందుకు? అక్కడ వెళ్ళడం వల్ల ఉండేటువంటి ప్రయోజనం వేరు, ఇక్కడే చేయడం వల్ల ఉండేటువంటి భగవంతుని ఆరాధన ఇక్కడ చేయడం వేరు. నీ ఇంట్లో చేసే పూజ నీకు గొప్పది. నీ ఇంట్లో సహస్ర కమలార్చన చేయండి, నీ ఇంట్లో సహస్ర కుంభాభిషేకం చేయండి, నీ ఇంట్లో శ్రీసూక్త పారాయణం చేయించండి. అప్పుడు నీకు, నీ ఇంటికి, నీ మామకి, నీ తండ్రికి, తల్లికి అందరికీ కూడా ఒక వైబ్రేషన్స్ ఉంటాయిగా. ఆ మంత్ర ప్రభావం ఆ ఇంటికి నిండా ఉంటుందిగా. దేవాలయానికి వెళ్ళొద్దనడం లేదు, దేవాలయానికి వెళ్తేనే అనేక రకాల శుభాలు కలుగుతాయా అనేటువంటి భావనకి సమాధానం ఇది. కాబట్టి మీరందరూ కూడా ఇంట్లోనే దేవుడు తెలుసుకోవచ్చు. అంతకంటే ముఖ్యమైనది నీ తల్లిదండ్రులు దేవతలు కారా, దేవుళ్ళు కారా? మాతాపితృ సమందైవం. ఒకవేళ గతించారు, సరే వాళ్ళు గతించారు, వాళ్ళ ఫోటో ఉందిగా, వాళ్ళ ఫోటోకి పోస్ట్ చేయొచ్చుగా, రోజు వాళ్ళు నమస్కారం చేసుకోవచ్చుగా. ఒక 10 నిమిషాలు అమ్మ నాన్న స్వర్గంలో ఉండండి, మీకు మా గురించి మీరు శ్రద్ధ పెట్టండి, మమ్మల్ని ఇంకేనా మాతో పని చేయని ఒక పని ధ్యానం చేశారా? అమ్మ నాన్న బతుకున్నప్పుడు వాళ్ళు కాళ్ళు నొక్కారా? రోజు వాళ్ళ కాళ్ళు నమస్కారం చేశారా? అబ్బే డాడీ బాయ్, మమ్మీ బాయ్ అంటే ముఖాన్ని వెనక్కి తిప్పకుండా మనం ముందు చెప్తున్నాం. అది కరెక్ట్ కాదు, మన ధర్మం అది కాదు. రోజు మీ అమ్మనాన్నకి నమస్కారం చేయండి. వారి ఆశీస్సులు భగవంతునితో వస్తున్నటువంటి ఆశీస్సులు ఇవి. కాబట్టి తప్పకుండా భగవంతుని కంటే కూడా పరమ పవిత్రమైన ఆశీస్సులు, కాబట్టి ఆశీస్సులు పొందుకొని బయటికి వెళ్తే తప్పకుండా మన శుభమే కలుగుతుంది. కాబట్టి ఇంట్లోనే దేవుని పూజ చేయండి, ఇంట్లో తల్లిదండ్రులను పూజ చేయండి. అనుకూలవంతమైనటువంటి శుభ ఆనంద ఐశ్వర్య ఆర్థిక ఉద్యోగ సంతాన వైవాహిక జీవన ఆనందం పొందవచ్చు. దేహమే దేవాలయం, మన ఇల్లే స్వర్గసీమ. కాబట్టి తప్పకుండా మీరు ఈ దేహంతో దేవాలయాన్ని పూజించండి, అనేక శుభయోగాలు కలుగుతాయి. అయితే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మనం ఇంట్లో ఉండి పూజ చేసుకున్న అదే రకమైన భావన, ఫలితము, అనుభూతులు పొందవచ్చు అని అంటే హంగులు ఆర్భాటాలు చేసే పూజలు కూడా అవసరం లేదనే చెప్పాలి. మరి ఎవరు చెప్పారు? భగవంతుడు చెప్పాడు మీకు, చాలా మంది మీకు దేవుడు చెప్పాడు చేయమని చెప్పేసి. కానీ ఆయా ప్రాంతాల్లో మీకు బ్రహ్మోత్సవాలు కొన్ని సందర్భాల్లో శతఘటాభిషేకం, అలాగే శతరుద్రాభిషేకం అని చేయడం వల్ల ఏమిటంటే లోక కళ్యాణం కోసం. ఇప్పుడు అందరు కూడా చేసుకోలేరుగా. ఇంట్లో దేవాలయం ఉంది, ఇంట్లో దేవాలయం చెప్తున్నావు, సరే చేసుకుంటున్నావు, 10 రూపాయలు పిలిస్తే వచ్చాము, పిలవకుండా కిరణ్ శర్మ వచ్చి పూజ చేయమని చెప్పండి. ఒకసారి మొహమాటానికి పోన్లే యాంకర్ గారు పిలిచారని చెప్పేసి ఒకసారి వస్తాడు, 2సారి పిలిస్తే ఎందుకు వస్తాను, ఏమ్మా ఫ్రీగా రానమ్మా, నా వల్ల కాదు తల్లి, నేను కూడా పూజలు డబ్బులు తీసుకుంటా అని చెప్తాం. అలా డబ్బులు లేకుండా చేసేవాళ్ళు ఎవరు ఉంటారు అక్కడ? కాబట్టి లోక కళ్యాణం కోసం శతఘటాభిషేకం, శతరుద్రాభిషేకం, మహావిష్ణు యాగం, మహాసుదర్శన యాగం, మహాచండీ యాగం అనేటువంటివన్నీ కూడా ఏర్పడ్డాయి. ఆయా ప్రాంతం చేసేటువంటి ప్రతి పూజ కూడా లోక కళ్యాణం కోసం ఉపయోగపడుతుంది. కాబట్టి అక్కడ ఆ స్వామివారికి అయినటువంటి అంగు ఆర్భటాలు ఆయనకి చేయాల్సిందే. ఆ సేవ, అది సేవ, ఆ సేవ చేసుకోవచ్చు. ఇప్పుడు అక్కడ బీదవాడు 10 రూపాయలు ఇవ్వగలుగుతాడు, ఉన్నవాడు 100 రూపాయలు ఇవ్వగలుగుతాడు. బీదవాడు ఇచ్చిన 10 రూపాయలతో పూలు వస్తాయి, గొప్పవాడి 100 రూపాయలతో పూలు వస్తాయి. ఆ 2 పూలు కట్టి అక్కడ మంటపం ఏర్పాటు చేస్తారు, స్వామివారికి తలంబ్రాలు పెడతారు, జీలకర్ర పెడతారు, లేకపోతే ఇంకా రుద్రాభిషేకం చేస్తారు, సుదర్శనయాగం చేస్తారు, కట్టె పెడతారు. అంటే ఒక సమితి అవుతారుగా. అంటే బీదవాడి ఇచ్చిన 10 రూపాయలతో 2 సమితులు వచ్చాయిగా, లేదా ఒక గరిటె నెయ్యి అవుతాయిగా 10 రూపాయలకి. కాబట్టి వీడి పాత్ర ఎంతో, ఉన్నవాడు పాత్ర కూడా అంతే. ఇక్కడ వాడికి ఉన్నోడు గొప్పడం తెలియదు. కాబట్టి అక్కడ దేవాలయం జరిగేటువంటి మహాకుంభాభిషేకాలు, మహాయాగాలు ఇవన్నీ కూడా లోక కళ్యాణం కోసం. కాబట్టి అక్కడ అంగు ఆర్భాటం తప్పకుండా ఉండాల్సిందే. ఎందుకు? ఆయా సందర్భంలో ఆ స్వామివారిని మనం గొప్పడం కీర్తించడం. ఇప్పుడు ఇంతమంది పురోహితులు ఉన్నారు, ఎందుకు ఐ డ్రీమ్లో కిరణ్ శర్మనే కూర్చున్నాడు ఇక్కడ? నాతో పాటు కొంతమంది ఉండొచ్చు. ఎందుకు కూర్చొని ప్రత్యేకత ఏంటి? ఏదో 2 మంచి విషయాలు చెప్పగలడు అని ఒక ప్రత్యేకత ఉంది కదా. ఆ ప్రత్యేకత ఉంది కాబట్టి నాకు ఈ ఆర్భాటం హంగు పెట్టారు, నేను వీడియోలో చూపిస్తున్నారు, ఇది 10 మంది నచ్చిన వాళ్ళు వింటున్నారు. అంటే ఒక ప్రత్యేకత సంతరించుకునేటువంటి తత్వం. అక్కడ కూడా కుంభాభిషేకాలు ఇవన్నీ కూడా తప్పకుండా అక్కడ అంగు ఆర్భాటం కావాలి. అది చేయడం వల్ల కూడా లోక కళ్యాణం కోసమే. అంగు ఆర్భాటం చేసిన పూలమ్మేవాడికి, కర్రలమ్మేవాడికి, నెయ్యమ్మేవాడికి, బాలవాడికి, గొల్లవాడికి, బ్రాహ్మడికి, మాల, మాదిగ, కుమ్మరి అందరికీ అక్కడ పని ఉంటుంది. అంటే దానివల్ల లోక కళ్యాణం జరుగుతుందిగా.
అక్కడ ఒక కులం వాడికి ఏం ప్రయోజనం లేదు, ఒక కులం వాడికి నెగిటివ్ లేదు. ఏం లేదు. కాబట్టి అక్కడ లోక కళ్యాణం ఇలా జరుగుతుంది. అలాగే ఆ మంత్రం వైబ్రేషన్ వల్ల, హోమ ధూమం వల్ల ఇవన్నీ కూడా లోకం చల్లగా ఉంటుంది, మంచి వర్షాలు పడతాయి, మంచి పంటలు పడతాయి, అందరూ భోజనం చేయగలుగుతారు కదా. ఈ కారణం చేత అక్కడ మీకు అటువంటి అంగు ఆర్భటాలతో తప్పకుండా చేయాల్సిందే. అయితే ఇప్పుడు గురుగారు మీరు ఇందాక సేవ అన్నారు కదా అక్కడ చేసేది, నాకు ఒక క్వశ్చన్ అడగాలనిపించింది. భగవంతుడికి సేవ చేస్తే ఎక్కువగా ఫలితం ఉంటుందంటారా, లేదంటే పూజ చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుందంటారా? ఇక్కడ మనకి కృష్ణుడి కథ చెప్పాలి మీకు. మహాభారతంలో మనకి యుద్ధం అంతా అయిపోయింది, అందరూ కూడా ఎవరి స్థానంలో ఉన్నారు. కౌరవుల నుంచి వీళ్ళకి అది ఒక మొత్తం ఆ యొక్క సామ్రాజ్యం అంతా మన పాండవులకు వచ్చేసింది. వచ్చిన తర్వాత ఒక ఇలాగే గెట్ టుగెదర్ పెట్టుకున్నారు. గెట్ టుగెదర్ అవుతోంది, అందరు భోజనం చేశారు. ఇక ధర్మరాజు అందరూ కూడా ఒక దగ్గర కూర్చొని తాంబూలం వేసుకొని కూర్చొని వాళ్ళు సేద తీరుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో ఒక ఆయన వచ్చేసి, విదురుడు వచ్చేసి, అదే కృష్ణుడు ఎక్కడ పోయినాడు, కృష్ణుడు కనిపించట్లేదు, కృష్ణ పరమాత్మ అని అడుగుతుంటే ఆయన రుక్మిణీదేవి చెప్తుంది, ఆయన విస్తలు తీసి అక్కడ బయటపడేస్తున్నారండి, శుద్ధి చేస్తున్నారు. అందరూ అయ్యో అదేంటి అపచారం, మా విస్తలు ఎత్తుతున్నావు అంటే, ఎప్పుడైతే మనము తినడం కోసం భోజనం పెట్టి వడ్డించేవాడు ముఖ్యం కాదు, ఎవరైతే అది శుద్ధి చేసిన వాడికే పుణ్యబలం ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే గోవుతో పాలు పిండి పాలతో నైవేద్యం చేసిన వాడికి కాదు, గోవుని కాపాడేవాడికి, గోసేవ చేసేవాడికి, గోశాల శుభ్రం చేసిన వాడికి పుణ్యం ఎక్కువ వస్తుంది. కాబట్టి నైవేద్యం లేకుండా భగవంతుడు ప్రీతి అవ్వడు, గోసేవ చేయకుండా గోవు సరిగ్గా నిలబడదు. కాబట్టి గోసేవ ఎంత ప్రాధాన్యమైందో, ఆ ప్రసాదం ఉండేవాడు ఎంత ప్రాధాన్యత, ప్రసాదం ఉండేవాడు ఎంత ప్రాధాన్యత ఉందో గోసేవ చేయడం ప్రాధాన్యత ఉంది. కాబట్టి సేవకి ఉండేటువంటి విలువ సేవదే. ఇక్కడ సేవ అంటే భగవత్ సేవ వేరు, ఆ యొక్క సేవకుడి సేవ వేరు. కాబట్టి తప్పకుండా మనం ఆ గోసేవలు కానీ, భగవంతుడి సేవ కానీ, దేవాలయం ఊడడం వల్ల కానీ, చెత్త తీసేయడం వల్ల కానీ, అక్కడ నిజంగా చెప్పాలంటే అక్కడ పరిసరాలని పరిశుభ్రంగా ఉంచే వాడికే పుణ్యబలం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పరిసరాలన్నీ కూడా శుభ్రం చేయాలి. దేవాలయానికి వెళ్ళగానే మనం ఇక్కడ ఏది కనబడే చెత్త లాంటిది మన ఈవెంట్ మనకేం లేదు, ఆడవాళ్ళైతే కొంగుతో శుభ్రం చేయొచ్చు, నో ప్రాబ్లం. నువ్వు పట్టుచీర కట్టుకున్నా సరే కొంగుతో శుభ్రం చేయొచ్చు. ఏ భగవంతుడు నీకు అలాంటి 100 పట్టుచీరలు ఇస్తాడు. కండువా ఉంది మీ మగవాడి దగ్గర, పర్లేదు తీసేసి శుభ్రంగా ఊడిచేసి, దేనికో ఎత్తుక్కోవద్దు. చివరి ఖర్చీఫ్ ఉంది, చొక్కా ఉంది, ఊడిచేసి శుభ్రంగా ఊడిచేసి, నో ప్రాబ్లం. మగవాడైతే లోపల బనీన్ ఉంది, చొక్కా తీసి అక్కడే శుభ్రం చేసేసి, చొక్కా ఉంది లోపల బనీన్ ఉందిగా, అంటే అబ్బో నా డ్రెస్ పోతుంది అనుకో అక్కర్లా. అటువంటి కొన్ని లక్షలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ దేవాలయ సేవ చాలా ఇంపార్టెంట్, అదందరం మర్చిపోతున్నాం. ఈ కేవలం ఈ సేవలే, నేను పూలు తెచ్చిస్తా, నేను నెయ్యి తెచ్చిస్తా, నేను ఇంకోటి తెచ్చిస్తా అనేటువంటి భావన తప్ప, ఈ సేవ చేసిన వాడికి పుణ్యబలం చాలా ఉంటుంది, ఖర్చు లేనిది, అది ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి అందరూ కూడా ఇక్కడ సేవ చేసేటువంటి భాగ్యాన్ని పొందుకుంటే చాలా మంచిది. మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు, మీరు శుభం. మీరు కూడా చాలా చక్కగా ఆన్సర్ చెప్పారు గురుగారు. చాలామందికి కొంతమందిని చూస్తుంటాం పెద్ద పెద్ద క్షేత్రాలకి అట్లా సేవకు అని చెప్పి ప్రత్యేకించి కొన్ని రోజులు వెళ్ళి అక్కడ సేవ చేసుకొని వస్తుంటారు. అనుకుంటారు ఎందుకు వీళ్ళు ఇదే పనిగా పోతుంటారు, ఇక్కడ చేసుకోవాలంటే లేదా అంతంత దూరాలు ఎందుకు వెళ్తుంటారు, అదేదో దేవుడి పైన భక్తి ఉంటే పూజ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అని. కానీ నిజంగా ఇంత ఉంది అన్నప్పుడు మన ఇంటి పక్కన ఉన్నటువంటి దేవాలయానికి సేవ చేయాలి. ఫస్ట్ ఇంటి దేవాలయాల్లో పరిసరాన్ని శుభ్రం చేయాలి. ఫస్ట్ మనం ఇంటి పక్కన ఉన్న మొక్కల్ని శుభ్రం చేయాలి. మొక్కలు దేవుడితో సమానం మనకి. వృక్షో రక్షతి రక్షిత. ఆ వృక్షాలని, మన చెట్లని మనం కాపాడుకుంటే, దేవాలయం చుట్టూ పరిరక్షణ మనం చేసుకోగలిగితే సమాజం బాగా ఉంటుంది, ఆరోగ్యవంతమైన సమాజం ఉంటుంది. ఆరోగ్యవంతమైన సమాజంతో మనం సంపూర్ణ ధనయోగం కలిగే సమాజం ఏర్పడుతుంది. ఆ ధనం వల్ల ప్రపంచంలో మనం మొదటి స్థానంలో ఉండే అవకాశం కూడా ఉంటుంది. చూడండి, చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు మనం చెప్పగలుగుతాం. మనం ఆరోగ్యం అందుకే ముఖ్యమైనది. కాబట్టి మన చుట్టూ పరిసరాలని ఎంత అందంగా ఉంటుంది. అలాగే మన నోటి మీద చిరుమందహాసం, ఎప్పుడు చూడు మందహాసం, అలా ఉంటే చాలు. ప్రతిసారి మీ ముఖంలో చిరునవ్వు వస్తే చాలు, అద్భుతమే సృష్టించు. మనం లేవగానే మీరు చిరునవ్వుతో ప్రారంభం చేయండి, చుట్టూన పరిసరాలని, దేవాలయాన్ని శుభ్రం చేయండి. తప్పకుండా అమ్మాయి అన్నట్టుగా సమస్తమైనటువంటి శుభయోగాలు పొందుకోవడం ఖాయం ఖాయం ఖాయం. ధన్యవాదాలు గురువు. శుభమస్తు, ఆనంద సిద్ధిరస్తు.